కాబట్టి ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటిది అలాంటి ఒక స్ట్రేచర్ని క్రియేట్ చేయాలి పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆ స్ట్రేచర్ని ఇవాళ వాళ్ళు జగన్ తిడతంటే వీళ్ళకంటే ఎక్కువ తిట్టలేడు కదా, అంతే కదా. కాబట్టి వీళ్ళు కూడా తిట్టింది. ఇప్పుడు షర్మిల తిడుతుంది, షర్మిల తిట్టింది ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు తిట్టిన దానికంటే ఎక్కువ తిట్టుంటే జగన్ని ఆవిడ హైలైట్ చేస్తున్నారు. ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్కువ తిట్టేస్తున్నారు అనుకోండి, అదే హైలైట్ చేసి షర్మిల ఒక మొక్కకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఇదివరకటికి మళ్ళీ వార్త ప్రయారిటీ అనేది ఇప్పుడు పోయింది. వార్త ప్రయారిటీ ఆ రోజుల్లో ఏంటంటే మేము మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు ఫీల్డ్లో 60-40 అనేవాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి 60% ఓటు ఇది ఇవ్వాలి వార్తలు, ప్రతిపక్షానికి 40% ఇవ్వాలనేవాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు 50-50 పాటించేవాళ్ళు మేము. ఇవాళ మనమైతే ఇప్పటికీ అదే ఫార్ములా ఫాలో అవుతుంటాం. కాకపోతే ఇక్కడ ఆ ఫార్ములా ఇక్కడ లేదు, ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనుసరిస్తున్న ఈ సైలెన్స్, ఈ మౌనం వ్యూహాత్మక సైలెన్సా, పొత్తు ధర్మంలో భాగంగా సైలెన్సా? అది అసలు ఏం లేదు, ఎవరికి దిశానిర్దేశం లేదు, అంతే. ఏం మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి? ప్రాక్టికల్గా అయితే తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా, ఇవాళ ఈ పార్లమెంట్ సెషన్స్కి వచ్చినటువంటి కుప్పలు తప్పల ప్రశ్నలు సమాధానం ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో వచ్చింది. దాని మీద మాట్లాడచ్చు కదా వీళ్ళు. ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడరు?